హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి మ్యారేజ్ ఆస్ట్రాలజీ. మ్యారేజ్ ఆస్ట్రాలజీలో ఒక లగ్నము, ఒక గ్రహం గురించి మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సింహలగ్న జాతకులను తీసుకుందాం. సింహలగ్న జాతకులకు శని గ్రహము తన సొంత రాశులు అయినటువంటి మకర రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, లేదా కుంభరాశి తర్వాత వచ్చే మీనరాశిలో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% డివోర్స్ అనేది లైఫ్‌లో జరగడం జరుగుతుంది. సో, ఇది క్విక్ థింగ్. దీనికి మళ్ళీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా చూసుకోవాలండి. ఎందుకంటే గురుగ్రహం తీసుకోండి, జూపిటర్. గురుగ్రహము మీ శనితో పాటు అదే మకర రాశిలో గానీ, అదే కుంభరాశిలో గానీ ఉంటే డివోర్స్ అనేది మళ్ళీ జరగదు. ఇంకొక ప్లేస్‌మెంట్ వచ్చేసి అదే సింహలగ్న జాతకులకు మీ బర్త్ చార్ట్ ప్రకారము శని గ్రహము మిథున రాశిలో గానీ, తులారాశిలో గానీ ఉంటే అది మేల్ పార్ట్నర్స్ కావచ్చు, ఫీమేల్ పార్ట్నర్స్ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంది. ఈ ప్లేస్మెంట్స్ తప్పిచ్చేసి మిగతా ప్లేస్మెంట్స్‌లో ఎక్కడైనా సరే శనిగ్రహం ఉన్నప్పుడు డివోర్స్ అనేది ఖచ్చితంగా జరగదు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు చిన్న చిన్న కొట్లాటలు, క్వారల్స్ అనేవి డెఫినెట్‌గా ఉంటాయి. అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ సింహలగ్న జాతకులన్నీ ఈ ప్లేస్మెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. దాని ప్రకారం ప్రిడిక్షన్స్ చేసుకోండి. That's a quick prediction for today. I'll see you tomorrow.